నందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండు. తీగ ద్రాక్ష వల్లు నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనసు పొందవని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం, నీవు బహుగా ఫలించాలంటే ఎవరి యందు ఉండాలో తెలుసా? నీవు బహుగా ఫలించాలంటే ఎవరి యందు ఉండాలో తెలుసా? ఎవరి యందు ఉండాలి? తండ్రి అయిన దేవుడు కోరుకునే విషయం ఏంటనంటే నీవు భూమి మీద బహుగా ఫలించాలి. దేవుడు విషయం అండి, భూమి నుండి మొక్కలు వేరు చేస్తే ఏమైపోతుంది? చనిపోతుంది. చేపలు నీటిలో నుంచి తీస్తే ఏమైపోతుంది? చనిపోతుంది. అదేవిధంగా దేవుని నుండి నువ్వు దూరం అయిపోతే, దేవునిలో లేకుండా నువ్వు వెళ్ళిపోతే ఏమైపోతావు అని అంటే ఆత్మీయంగా నువ్వు మరణించిపోతావు. అందుకని ఏమని చెప్తున్నారనంటే నీవు బహుగా ఫలించాలి అంటే ఎవరి యందు ఉండాలంటే క్రీస్తు యందు ఉండాలి. ఎవరి యందు ఉండాలండి? క్రీస్తు యందు ఉండాలి. ఆయనలో నువ్వు నిలిచి ఉండాలి. ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. అందుకనే దేవుడు ఆయన నమ్మదగిన ఆయన మనలను ఆయన పిలిచిండు. ఎందుకు పిలిచిండంటే ఆయన కుమారునితో సహవాసం చేయుటకు. నీవు భూమి మీద బహుగా ఫలించాలి అని అంటే నువ్వు లోకంలో లోకాశలతో నువ్వు ఉంటే ఫలించలేవు. లోకస్తులతో ఉంటే నువ్వు ఫలించలేవు. ఒక దొంగతో సహవాసం చేస్తే ఏమైపోతావు? దొంగ అయిపోతావు. దొరికితే ఎమ్మకుంటూ కొడతావు. అర్థమవుతుందండి? ఎవరు? నువ్వు కాదు, నువ్వు కాదండి. దొరికేది ఎవరు? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? దొంగతో. ఆ దొంగ దొరికిండు. ఇప్పుడు ఆ దొంగ దొరికినప్పుడు వాళ్ళు అడుగుతారు, యారా నువ్వేనా ఇంకెవరన్నా ఉన్నారా అని అంటే లేదు లేదయ్యా నేను ఒక్కడే ఉన్నానంటడా అనడో. ఇదిగో అక్కడే ఇంకొకడు ఉన్న నా ఫ్రెండ్ ఉన్నట్టడు. ఇద్దరనే కలిసి ఇప్పుడు నువ్వు దొంగదనం చేయలా, అయినా కానీ నిన్ను కూడా పట్టేస్తావు. అర్థమవుతుందండి? పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణం. అలాంటి వాటికి, దొంగతనానికి, వ్యభిచారానికి, అబద్ధాలకు ఇదైపోతే చాలా ప్రమాదం అండి. నువ్వు ఎవరితో ఉంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావో, ఎవరితో ఉంటే నువ్వు ప్రేమ కలిగి ఉంటావో, ఎవరితో ఉంటే నువ్వు నీతిమంతుడుగా లేకపోతే ఆనందంగా సంతోషంగా ఉంటావనంటే క్రీస్తు యందు. రోమీయులకు 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్తున్నారండి? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదండి. నువ్వు బహుగా ఫలించాలి అంటే అన్ని విషయాల్లో నువ్వు ఎవరి యందు ఉండాలంటే క్రీస్తు యందే ఉండాలి. ఆయనలో నిలిచి ఉంటేనే, ఆయనలో ఉంటేనే నువ్వు ఫలిస్తావు. నీ మాట తీరు బాగుంటుంది, నీ ఆలోచనలు బాగుంటే,
నువ్వు చేసే పని కానీ వ్యాపారం కానీ ఏదైనా కానీ నువ్వు చక్కగా ఫలించి అభివృద్ధి చెందే విధంగా ఉండాలి అని అంటే నువ్వు క్రీస్తు యందే నువ్వు ఉండాలి. నువ్వు ఆనందంగా ఉండాలన్నా ఎవరి యందు ఉండాలండి? క్రీస్తు యందే ఉండాలి. పిలుపులకు 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ఎవరి యందు ఉండాలంట? ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించు. నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే ఎవరితో ఉండాలని అంటే ప్రభువుతోనే ఉండాలండి. క్రీస్తుతోనే నువ్వు ఉండాలి. అప్పుడే ఆనందం సంతోషం అనేది ఉంది. నువ్వు బహుగా ఫలించాలి అని అంటే నువ్వేం చేయాలి అని అంటే ఒకటేనండి, నువ్వు క్రీస్తు యందు ఉండాలి. క్రీస్తు నీలో ఉండాలి. అప్పుడే నువ్వు బహుగా ఫలిస్తావు. పాపాలు క్షమించేది యేసుక్రీస్తు ప్రభువారే. మనలను పరిశుద్ధ పరిచేది యేసుక్రీస్తు ప్రభువారే. పరలోకాన్ని చేర్చేది కూడా ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. అందుకని ప్రతి ఒక్కరూ గమనించండి. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.